6 సంవత్సరికాలు. పునర్వివాహము చర్చ. అమ్మ వయసు 5 సంవత్సరముల 6 మాసములు. మన్నవ చేరే వరకు ఉదయం 9:30 గంటలవుతుంది. ఊళ్ళోకి వెళ్ళగానే అమ్మకు ఎదురుపడిన వాళ్ళంతా అమ్మతో పాటు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి తలా కాసేపు అమ్మను ఎత్తుకుని లేక బతికితే చూసుకునేందుకు లేకుండా తల్లిపోయింది అని ఆబాలగోపాలం కంటనీరు పెడతారు. పోయిన రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. ప్రతివారు మా ఇంటికి పోదాన్రా అని అమ్మను పిలుస్తారు. అమ్మ ఎవరింటికి వెళ్ళక అరుగు మీద కూర్చుని ఉంటుంది. ఇంతలో గొల్లనాగమ్మ వచ్చి మన ఇంటికి పోదాన్రా అమ్మ అంటుంది. అమ్మ లేచి చివాలన నుంచుని అందరూ మా ఇంటికి అన్నారు, నాగమ్మ మన ఇంటికి అంది అని అనుకుని అమ్మ నాగమ్మకు రెక్కలు పైకెత్తి నాగమ్మ ముఖం వంక చూడగా నాగమ్మ అమ్మ ముఖం వంక చూస్తూ ఉంటుంది. అమ్మ ఎత్తిన చేతులు ఎత్తినట్టే ఉంచి దృష్టి నిలిపి దీర్ఘంగా చూచుచుండును. నాగమ్మకు రెక్కలు పైకెత్తి నాగమ్మ ముఖము చూడగా నాగమ్మ తను ఎక్కడ నుంచున్నది, తన చేతులు చాచినది అమ్మను చూస్తున్నా అమ్మ చేతులెత్తింది గుర్తించక పావుగంట సేపు సూర్యకిరణాలలాగా అమ్మ నేత్రంలో నుంచి కిరణం నాగమ్మ నేత్రాల్లో గుచ్చుకుపోతుండగా నాగమ్మకు తెలియకుండానే అమ్మ నడిజామున సూర్యుని చూచినట్లు మిట్ట మధ్యాహ్నం సూర్యునిలాగా ఉన్నావు తల్లి. ఆ సూర్యుని చూస్తూ ఉంటే కళ్ళు తెరవలేము, నిన్ను చూస్తూ ఉంటే మూయలేము అని అంటుంది. చుట్టుపక్కల జనం పెంచిన మమకారం కాదు, పురిట్లో పిల్ల దగ్గర నుంచి పెంచినది కదా ఆ మమకారం. ఈ దుఃఖం కనపడ్డదనే ఆనందంతో అనేక రకాలుగా కనపడుతున్నది ఆ ముండకు. ఆ తరువాత నాగమ్మ ఎత్తుకొని వాకిట్లోకి రాగానే తెనాలి తాతగారు అమ్మమ్మగారు తెనాలి నుండి అప్పుడే వాకిట్లోకి వచ్చి పిల్లని ఇప్పుడెక్కడికి, మేము పిల్ల కోసం వస్తేను దించమ్మా అంటూ అమ్మమ్మగారు వచ్చి నాగమ్మ చంకలో ఉన్న అమ్మను ఎత్తుకుపోతారు. నాగమ్మ దించబోతూ ఎంత పెంచినా వారి పిల్ల గనుక కదా దించు అన్నారు. మా రంగమ్మ తల్లి అయితే అంటుంది అని మెల్లగా అనుకుంటూ కంటి వెంట నీరు పెడుతుంది. జానకమ్మ అమ్మమ్మగారు అమ్మను ఎత్తుకోబోగా నాగమ్మ దించుతున్నా దిగక అమ్మ ఆమె దగ్గరకు బోదు. తాతగారు వచ్చి వెంకట సుబ్బయ్య గారు అదే పని చేస్తారు, కానీ అమ్మ వారి దగ్గరకు వెళ్ళదు. నాగమ్మ ఎత్తుకొని ఇప్పుడే తీసుకొస్తా అంటుంది. తాత అమ్మమ్మ సరే తీసుకుపో, కాసేపు ఉంచి తీసుకురా అంటారు. నాగమ్మ దారి పొడుగునా అడ్డే. ఇంటికి వచ్చేటప్పటికి 2 గంటలు గడుస్తుంది. కాసిం అమ్మను దించి దొప్పలపూడి వెళ్ళి సామాను కూడా తీసుకుని వస్తాడు. లోపల పని మీద ఉన్న చిదంబరరావు తాతగారు బయటకు వచ్చి కాసిం ఎంతసేపైంది వచ్చి? అమ్మాయి 2 గంటలైంది వచ్చి అన్నారు. ఇంకా కనిపించలేదేం? కాసిం అమ్మాయిని వాకిట్లో దించి సామాను కోసం దొప్పలపూడి వెళ్ళి తీసుకుని వచ్చానని చెబుతుండగా తాతగారు అడిగారా గాని కాసిం చెప్పే సమాధానం ఆలకించకుండా లోపల తొందర పని మీద వారు వెళ్ళిపోతారు. అన్నపూర్ణమ్మ గారు సీతాపతి తాతగారితో అబ్బాయి పిల్ల వచ్చిందట చూచావా? సీతాపతి తాతగారు దూరంగా చూచా, అందరూ వచ్చారు, నేను దగ్గరకు పోలేకపోయినా. ఇంతలో జానకమ్మ గారు అందుకొని మేము పిలిస్తే రాలేదు, మేము గొల్లనాగం మాత్రంగా లేము. ఆమె తోటికోడలు అన్నపూర్ణమ్మ గారు అందుకొని అబద్ధమేముంది, దాని మాత్రంగా మనం చేయలేదుగా. సీతాపతి గారు నాకు ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు అనేది తెలిసిపోయిందా? నాగమ్మ రమ్మనంగానే పెంచింది గనుక బుద్ధి పుట్టి వెళ్ళిందేమో. జానకమ్మ గారు అది మాత్రం ఎట్లా తెలిసిందయ్యా? సీతాపతి గారు ఇప్పుడు అది అంతా ఎందుకు, రేపటి నుంచి పెంచవలసినది మీరేగా. ఆ పిల్లని తల్లి సొమ్ముని మీరే తీసుకెళ్ళండి, ఇక్కడైనా ఎవరైనా చూడవలసిందేగా. తాత సుబ్బయ్య గారు అందుకొని అసలే మంట పుడుతుంటే ఇప్పుడెందుకు గొడవ, కావాలని మేనమామ కొడుక్కి అందరితో విరోధం పెట్టుకుని ఇచ్చి చేస్తే కావలసినది అయిపోయినది. ఎవరం పెంచినా తల్లి కాదు గదా, అందులో ఆ పిల్ల మీద నాకు చేసి దాటిస్తుంది అని ప్రేమ పెట్టుకున్నా. అందరితో విరోధం, పిల్ల మీద ప్రేమ. తాతయ్యను సీతాపతి గారిని చూచి నీ సంగతి అట్టే పెట్టు, ముందు వీడి పరిస్థితి ఏమిటి? తాతగారు సీతాపతి కళ్ళనీళ్లు కారుస్తూ పిల్లకేం పర్వాలేదు, నాకు పెళ్లి అవసరం లేదు, రాఘవరావుదే బాధగా ఉన్నది. బుద్ధిమంతుడిగా ఉంటే ఏ అమ్మన్నా అన్నం పెడుతుంది, అల్లరి భరించవలసిన అవసరం లేదుగా. జానకమ్మ సామాన్యమైన అల్లరి కాదు కదా, అది ఆ తల్లికే సరిపోయింది. జానకమ్మ
వాళ్ళమ్మ నేను చస్తే గాని నీకు బుద్ధి రాదురా అంటూ ఉండేది. ఇకను బుద్ధి వస్తుందేమో. తాతగారు అందుకుని ఎందుకమ్మా వచ్చిన పని నెరవేర్చుకోండి, పిల్లల సంగతి ఇప్పుడెందుకు, అది వచ్చిన పని నెరవేర్చుకుని పోయింది. 30 సంవత్సరాల కల్లా 8 మంది సంతానం కని 2 భూమి మీద ఉంచి వాళ్లను నా చేతిలో పెట్టిపోయింది. సీతాపతి ఎవరి పిల్లలు వారికి బరువు లేదు. ఇంకొకరు పెంచవలసి వస్తే పిల్లల గుణగణాలు ఆలోచనకు వస్తాయి. జానకమ్మ నాకు వేరే భయం లేదు. వీణ్ణి తీసుకెళ్లి పెట్టుకుంటే రాముడు చెడిపోతాడని భయం. తాతగారు నేను చెప్పింది అర్థం చేసుకోండి వదిన గారు. పిల్లను గురించి భయం లేదు. ఎవరైనా పెంచగలరు. ఈ పాటను వదిలిపెడితే నాగమ్మైనా పెంచుతుంది. ఎవరి మాట ఎందుకు, పోతూ పోతూ తల్లే చెప్పిపోయిందిగా, వాడిదే బాధ అని. పిల్లవాడు మీకెవరికీ అక్కర్లేదు. ఎందుకీ రభస, నేనే పెంచుతా. సీతాపతి గారు అందుకుని వాడేం చిన్నపిల్లవాడా, జడెయ్యాలా, నీళ్లు పొయ్యాలా, మా తిప్పలు మేం పడతాంలే. మరిడమ్మగారు అందుకొని నాయనా చిదంబర, జరిగేది జరుగుతుండగా అంతల్లా ఇంతయింది. నాయనమ్మ నీకు నీ చేస్తేనే చిన్నప్పటి నుంచి చేసి చేసి రెక్కలు అరిగిపోయినాయి అన్నది. దాటిపోయింది. 1 సంవత్సరం కష్టపడితే ఏ తల్లో ఒక తల్లి వచ్చి కాచిపోస్తుంది. సీతాపతి గారు కింద కూర్చున్న తుండుగుడ్డ విదిలించి వేసుకుంటూ వేసా ఎత్తు, ఆ పప్పులేం ఉడకవు, 39 ఏళ్లు వచ్చినా ఇంకా ఏం పెళ్ళి అంటూ బయటకు వెళ్ళిపోతాడు. వాళ్ల కర్మ కలాపంలో వాళ్ళు ఉంటారు. మమకారం. అమ్మ నాగమ్మగారి ఇంటి వద్ద కూర్చుని చిన్నప్పటి విషయాలు గుర్తు ఉన్నదానిలాగా ఆ చోట్లన్నీ వెతుక్కుంటూ నాగమ్మతో మీ అమ్మాయి ఏది అంటుంది. నాగమ్మ నవ్వి మా అమ్మాయి ఎవరో నీకు తెలుసా? అమ్మ నాకు అప్పుడు పాలు ఇవ్వలా, సుబ్బలక్ష్మి అటగా పేరు. నాగమ్మ నీతో ఎవరు చెప్పారమ్మా? అమ్మ ఎవరో చెబితే విన్నా. చాకలి సుబ్బాము అందుకొని అందరూ చెప్పుకుంటూ వింటే విన్నది కామన్నులే, దాంట్లో ఏముంది? నాగమ్మ నేను అంత తేలిగ్గా అనలేకపోతున్నా. చెప్పుకుంటే మాత్రం గుర్తుపెట్టుకుని నన్నే అడగటం గుర్తు ఉండొద్దు. కాట్రపాటి లక్ష్మీనారాయణ గారి భార్య సుబ్బమ్మ గారు చిన్నప్పటి నుంచి చురుకైన పిల్లలే. పొలం నుంచి నాగమ్మ కూతురు వస్తుంది. ఇంతలో అమ్మను చూడగానే ఆనందంతో ఎదురుగుండా ఉన్న మండిగుండం కూడా కనపడక మా అమ్మ వచ్చిందే అని అరుస్తూ మండిగం తగిలి ముందుకు పడుతుంది. చేతులు అమ్మ పాదాలకు తగులుతాయి. లేవబోయేటప్పుడు పాదాలకు చేతులు వత్తిడి తగిలి కందుతాయి. నాగమ్మ పిల్ల కాళ్ళు చూడు కనపట్టల్లా. సుబ్బలక్ష్మి నాగమ్మ కూతురు ఏమీ కనపడలేదమ్మా. పాదాలే కాదు ఏంటో మాయ కప్పినట్టు అయిపోయింది చూడగానే. పాదాలు చేతికి తగలంగానే ఏంటో లాగినట్టయింది. సుబ్బమ్మ గారు నీ కడుపులో ఉండే ప్రేమే లాగింది. అమ్మను సుబ్బలక్ష్మి చేతిలోకి తీసుకుని అమ్మ పాలు తాగుతావా? అమ్మ ఆకలి లేదు. ఇక్కడ నా పాలు లేవుగా. సుబ్బలక్ష్మి రోజు ఏ పాలు తాగుతా? అమ్మ ఎప్పుడన్నా కాచిన పాలిస్తారు, గేదె పాలు. సుబ్బలక్ష్మి అదేనా నీ పాలంటే? నీ పాలు నా దగ్గరున్నాయి, తాగమ్మా. ఒక్కసారి ఇస్తే గాని తృప్తి ఉండదు. అమ్మ నీకోసమేగా ఇవ్వటం, నా కోసం కాదుగా. సుబ్బలక్ష్మి నీ కొరకేగా ఇవ్వటం. అమ్మ నేనెక్కడున్నా వచ్చి ఇస్తావా? ఇన్నాళ్ల నుంచి రాలేదేం? నాగమ్మ మా అమ్మ దిప్పుతున్నది, పోట్లాడుతున్నది. సుబ్బలక్ష్మి నేను వచ్చా అమ్మ. ఒక రోజున బాపట్ల. నాన్న ఊళ్ళో లేడు. తాతమ్మ నిజామాబాదు వెళ్ళింది. నీవు ఎక్కడో ఆడుకోబోయినావని చెప్పారు. తెల్లవారేపాటికి నిద్రపోతున్నావు. చూచి వచ్చానమ్మా లేవగొట్టకుండా. అమ్మ నిన్ను కాదమ్మా, పాలిచ్చే ఆమెని. సుబ్బలక్ష్మి నేను రోజు అనుకుంటా తల్లి, ఈ కాపురములో బయటకు వచ్చేటందుకు లేదు. ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకోవాలి. రోజు పిల్లకు పాలిస్తూ నీవే తాగుతున్నావనుకుంటా. యాడ్నార్థం పిల్లని చూపించి ఈ పిల్లకు నీ పేరు పెట్టుకున్నా. అమ్మ అప్పుడు ఇంక నాకు పాలు ఇవ్వటం ఎందుకు? సుబ్బలక్ష్మి లేనప్పుడు ఉన్నట్టుగా చూసుకోటానికమ్మా. అమ్మ ఉన్నప్పుడు కూడా లేనట్టుగా చూసుకో. సుబ్బలక్ష్మి ఆ మాట అనబోకమ్మా. ఉన్నప్పుడు కూడా లేనట్టు చూసుకోలేనమ్మా. ఆ మాట బాధగా ఉన్నదమ్మా. రవికి తీసి పాలు తాగు. నీవు పాలు తాక్కపోతే నేను అన్నం తినను అని బలవంతంగా నోట్లో పెడుతుంది. అమ్మ మెల్లిగా 2 గుటకలు వేస్తూ నా పాల భాగము సుబ్బలక్ష్మి గామాలు అని తాగుతూ ఉంటుంది. సుబ్బలక్ష్మి ఈ వయస్సుకు పోయిన పిల్లల అందరి తెలివి, రంగమ్మ తల్లి తెలివి అన్నీ ఈ అమ్మకు వచ్చాయి. పోయిన పిల్ల కూడా తెలివిగలదే. ఆ పిల్ల పేరు లక్ష్మి. ఇట్లాగే మాట్లాడేది. పాలు తాగేటప్పుడు సుబ్బలక్ష్మి లోగడ మామూలుగా తన పిల్ల తాగుతున్న దానికంటే ఎక్కువ హాయిని అనుభవించును.
పాలు పళ్ళు వచ్చిన పిల్ల తాగుతున్నట్టుగా ఉండదు. ఇది నా మమకారమేమోలే అని సుబ్బలక్ష్మి తృప్తి పడుతుంది. పాలు తాగుతూ ఉండగా అమ్మ సుబ్బలక్ష్మి ముఖం వంక చూస్తూ తాగుతుంది. సుబ్బలక్ష్మి అమ్మ పాలు తాగేటప్పుడు ముద్దు పెట్టుకోవటానికి మెడ వంగదు. అది అమ్మ గుర్తించి చెయ్యి అందించినట్లు మూతి మీద పెడుతుంది. ప్రపంచంలో ఇంతకంటే సుఖమేముందని పాలు తాగుతూ ఉన్న అమ్మను పొట్టకు హత్తుకుంటుంది. అమ్మ సుబ్బలక్ష్మి ముఖం వంక చూచి చాలు పాలు అని ఒళ్ళో నుంచి కిందకు దిగి నాగమ్మ వంక చూచి పాలు చాలే, నాకు కాసిని నీళ్లు పొయ్యి అని అంటుంది. నాగమ్మ, ఇవాళ నీళ్లు కావాలని అడుగుతున్నావా? ఇది వరకు పోసిన నీళ్లు గుర్తున్నాయా? అమ్మ, గంగరావి చెట్టు కింద నీళ్లు పోసుకున్నట్టు గుర్తు. నాగమ్మ, గుర్తెందుకుండదులే, సంవత్సరం 4 మాసాలేగా. సుబ్బలక్ష్మి, అయినా ఇంత చిన్నపిల్లకు ఇంత గుర్తేమిటో, అంతా ఆశ్చర్యం కలిగించే లక్షణాలే. ఇదే ముందు పాలు తాగేటప్పుడు నేను అనుభవించేది ఇంకెవరైనా అనుభవించితే బాగుండుననిపించింది. ఇంతలో అమ్మను తీసుకెళ్లటానికి నల్ల కాసిం వస్తాడు. కాసిం, అమ్మ, నిన్ను నాన్నగారు తీసుకురమ్మంటున్నారు. అమ్మ, నువ్వు నిజంగా చెప్పు, నాన్నగారా తాతమ్మ? కాసిం నవ్వుతూ, మీ నాన్నగారే. అమ్మ, అబద్ధం ఆడకుండా అంటున్నాను అను. కాసిం, అబద్ధం ఆడకుండా తాతమ్మ రమ్మన్నది. అమ్మ, నాన్న అక్కడే నుంచున్నారా? తాతగారు చూస్తూ తొందరగా అనలా? కాసిం, నేను వచ్చేలోగా అక్కడ నుంచి ఎవరైనా వచ్చిపోయారా? నాకెవరూ ఎదురు కాలేదు. సుబ్బలక్ష్మి, ఎందుకు ఎదురు రావడం? అక్కడ అట్లాగే జరిగి ఉంటుందా? అమ్మాయి గారి లక్షణాలన్నీ విశేషంగానే ఉంటాయి, కనుక్కునే ఉండొచ్చు. కాసిం అమ్మ ముఖం వంక కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. సుబ్బలక్ష్మి, కాసిం, ఎందుకు అట్లా నుంచున్నావు? వినపడదు. కాసిం కాసిం అని 2 సార్లు పిలిచినా అతను మాట్లాడడు. అక్కడ జరిగిందే అమ్మ అని ఉంటుంది. అందువల్ల ఆశ్చర్యపడి అమ్మలో అక్కడ జరిగినవన్నీ చూస్తున్నాడు. అందువల్ల పిలిచినా పలకటం లేదు. నాగమ్మ, ఏమైపోతాడో. కాసింకి బుంగెడు నీళ్లు తెచ్చి నెత్తిన పోయవే. ఏం జబ్బో, చాకలి లక్ష్మాయల్లే అయిపోతాడేమో. అమ్మ, చాకలి లక్ష్మాయిని గురించి ఏమిటి నీ ఉద్దేశం? నీకు జబ్బు కాదు ఇది అని అమ్మ కాసిం చెయ్యి పట్టుకుని వెళదాం రా ఇంటికి అనగానే అతనికి స్పృహ వస్తుంది. నిద్రపోయి లేచిన వాడి మాదిరిగా ఉంటాడు. ఇదే నా జబ్బు, దొంగ జబ్బులు అని అమ్మ చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. కాసిం దారి తెలిసిన వాడి మాదిరిగా ఉండడు. అపరిమిత సంతోషం. దారిలో మన్నవ చెన్నయ్య గారు కనపడి, ఏం కాసిం అట్లా ఉన్నావు? కాసిం మాట్లాడకుండా అమ్మ వెంట వెళుతూ ఉంటాడు. చెన్నయ్య గారు కాసింనుద్దేశించి, నీకెంత గర్వంరా? అమ్మకే వినపడుతుంది, కాసింకు వినపడదు. అమ్మ, ఇటువంటి రోజు నీకు ఉన్నదిలే, అందరూ నిన్ను అట్లాగే అనుకుంటారులే అని చెన్నయ్య గారిని అమ్మ మెల్లగా అంటుంది. చెన్నయ్య గారు వినపడక, ఏమిటమ్మా నీవు అన్నది? మళ్ళీ అను. అమ్మ, కాసింను అన్నది నీవు మళ్ళీ అను. చెన్నయ్య గారు నవ్వి చేతిలో చుట్ట అరుగు మీద పెట్టి అమ్మ దగ్గరకు వచ్చి రెక్క పట్టుకుని అమ్మని తీసుకెళ్లి అరుగు మీద కూర్చోపెట్టుకుని కాసింతో, రాబోయిరా, వస్తుందిలేరా. కాసిం మైకంలో ఉండి రాకుండా అక్కడే నిలబడతాడు. చెన్నయ్య గారు, అమ్మా, ఇంతకు నీవెవరమ్మాయివి? అమ్మ, నేనెవరమ్మాయినని తీసుకొచ్చావు? చెన్నయ్య గారు, అమ్మాయివని ముద్దొచ్చి తీసుకొచ్చా. అమ్మ, ఇంకా ఏం, నేను ముద్దు అమ్మాయిని. చెన్నయ్య గారు, ఇంకా నయం, ముద్దు అమ్మాయి అన్నావు, మొద్దు అమ్మాయి అనలా అని వీపు మీద తట్టును. అమ్మ, అవును, మొద్దు అమ్మాయినే. నేను మొద్దు అమ్మాయిని, నీవు ముద్దుగా పెట్టుకున్న అబ్బాయివి. చెన్నయ్య గారు అరుగు మీద కూర్చున్న అమ్మను ఒళ్ళో కూర్చోపెట్టుకుని, నీవు మా సీతతో ఆడుకుంటావా? అమ్మ, సీత అంటే రాముల వారి భార్య సీత, నీవు జనక మహారాజువా? చెన్నయ్య గారు, చిదంబరరావు గారి పెంపకం అనిపిస్తున్నది. ఇంత చురుకేమిటి? పెంచినా ఆయన కూతురుకు రాలేదుగా ఈ తెలివి. అమ్మ, తెలివంటే పెంచిన వాళ్లను బట్టి ఉంటుందా? వాళ్ళు ఇస్తారా? తెలివి ఎక్కడ ఉంటుంది? ఎట్లా ఉంటుంది? తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలిగింది, ఇవ్వాలంటే ఇవ్వగలిగిందేనా తెలివి? లేక బజారులో దొరుకుతుందా? చెన్నయ్య గారు అమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు చెన్నయ్య గారు అమ్మ పొట్ట మీద చెయ్యి పెట్టుకుని ఉంటారు. అది అట్లాగే ఉంటుంది. అమ్మ ముఖం వంక 5 నిమిషాలు చూసి కళ్ళ వెంట బొటబొటా నీళ్లు కారుస్తూ ఆ మహాతల్లి చూచుకోకుండా దాటిపోయింది. అన్నం పెట్టిద్దామంటే అందరి భోజనాలు అక్కడే కదా. అమ్మా, నువ్వు వడ్డిస్తావా? అమ్మ, ఇంతసేపటి నుంచి వడ్డించినవి చాలలా, అవే తిను. చెన్నయ్య గారు నవ్వుతూ, ఇంకా పెట్టమ్మా. అమ్మ, అవసరమైతే నువ్వు అడగకుండానే ఇంకా ఇంకా పెడతా. కాసిం నేలవంక చూస్తూ నిలబడి ఉంటాడు. అది చూచి చెన్నయ్య గారు,
చెన్నయ్య గారు కాసిం విషయం అమ్మను ఉద్దేశించి, ఏమిటి ఇతని పరిస్థితి? అమ్మ: ఈ గంట నుండి మీరు నాతో కాలం గడపటానికి ఏ స్థితో అతనిది అదే స్థితి. చెన్నయ్య గారు: నాకు ముద్దు వచ్చి తీసుకొచ్చుకున్నాను. అమ్మ: నీకు వచ్చిన సంతోషం పరిమితిగా ఉండి ముద్దు పెట్టుకున్నావు. అతనికి అపరితమైన సంతోషం కలిగి అట్లా ఉన్నాడు. చెన్నయ్య గారు: మా దొడ్లో చిన్న బాదాం కాయంత లేవు. ఎన్ని మాటలో! అమ్మ: అన్నీ మాటలే, మాటాడేవన్నీ మాటలే. చెన్నయ్య గారు: అవునులేవమ్మా, మన ఊళ్ళో చలమరాజు ఉండేవాడు. వాడు పోతూ నిన్ను పెట్టిపోయాడు. వాడికి ఇంత తెలివి లేదు. అమ్మ: ఇంత తెలివి అంటున్నారు. తెలివి అంటే ఎంతెంత ఉంటుంది? ఎట్లా ఉంటుంది? నీవు ఒడ్లు కొలుస్తూ ఉంటావే, ఆ మానికతో కొలవటానికి అంతుందా తెలివి? చెన్నయ్య గారు: అట్లా అందేది కాదమ్మా. అమ్మ: మరి చలమరాజుకు కూడా ఇంత లేదన్నావుగా? నాదెంత ఉన్నది, ఆయనకెంత తక్కువ ఉంది? షుమారు చెప్పులే. నీవు ఒడ్లు కొలిచినాక కింద మిగిలిన పోగు సోలెడో తవ్వడో ఉంటాయని చెబుతుంటావుగా, అట్లాగే చెప్పు ఇంత అని. లేకపోతే తెలియని వాడివి ఎందుకో అన్నావో అదైనా చెప్పు. చెన్నయ్య గారు: నేను ప్లీడర్ను కాదమ్మా. అమ్మ: మాట్లాడేటప్పుడు ప్లీడర్ను అనుకొని మాట్లాడావా? ఇందాక అవుననుకొని ఇప్పుడు కాదనుకొని తెలుసుకొనినా నీ తెలివేనా నీవు అనే తెలివి? చెన్నయ్య: దెబ్బ కొట్టావే. అమ్మ: ఎక్కడ తగిలింది నాయనా? చెన్నయ్య: నీ దెబ్బ ఒళ్ళంతా తగులుతుంది. ఎవరైనా కొడితే ఒకచోటే తగులుతుంది. తాతగారి ఇంటి నుండి చెన్నయ్య గారిని మడికట్టుకొని భోజనమునకు రమ్మని కబురు వస్తుంది. అమ్మ అరుగు దిగి కాసిం దగ్గరకు వెళుతుంది. చెన్నయ్య గారు: మనమిద్దరం కలిసిపోదాం, ఉండమ్మా, నేను వస్తాను. అమ్మ: మేమిద్దరమే కలిసిపోతున్నాము. మేము ఇద్దరం వస్తే మనకు ఇద్దరం అంటావు ఏమిటయ్యా? మనము ముగ్గురము అనలేవు అంటూ కాసిం చెయ్యి పట్టుకుని అమ్మ వెళుతుంది. చెన్నయ్య గారు లోపలికి వెళతారు. అమ్మ ఇంటికి వెళ్ళంగానే అమ్మకు, రాఘవరావు మామయ్యకు పురోహితుడు అక్షితలు తీసుకుని వచ్చి ఆశీర్వచనం చేస్తాడు. తాతయ్య: అమ్మ, నీవు ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళమాక అంటాడు. అమ్మ: నేను వెళ్ళలా, నన్ను తీసుకువెళ్లారు. సాయంత్రం 4 గంటలవుతుంది. ఈ 3 రోజులు మామూలుగా గడిచిపోవును. 4వ రోజు ఎక్కడివారక్కడ ఊళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు. తెనాలి తాతగారు, అమ్మమ్మగారు అమ్మను మా దగ్గరకు పంపమని అడుగుతారు సీతాపతి గారిని. సీతాపతి తాత: నా అభ్యంతరము లేదు, తీసుకెళ్ళండి. మరిడమ్మ: పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఉండొద్దు. నేనున్నానుగా, ఈలోగా నీవు ముడిపెట్టుకుందువు గాని. సీతాపతి: ఆ మాటలు అనవసరంగా మాట్లాడబోకు. పంపించేస్తే బాధ్యత తీరిపోతుంది. మరిడమ్మ: ఎక్కడున్నా నీకున్న బాధ్యత నీకున్నది. నీవనుకుంటున్నావు కాబోలు పిల్లని పంపించేస్తాను, పిల్లవాడికి పెళ్లి చేస్తానని. నీ నోటి మాటలేనా? కాలం రావద్దు. జానకమ్మ. తెనాలమ్మమ్మ: ఇంతకు సంగతేమిటో తేల్చండి. మీ ఇరువురు తర్వాత పోట్లాడుకుందురు గాని. తెనాలి తాతగారు: అవన్నీ తరువాత చూద్దాం. నీవు కూడా వచ్చి పిల్లని అలవాటు చేసి వద్దువు గాని, రారా. సీతాపతి తాతగారు: నేను ఎక్కడికి రానండి. పిల్లను అంతా తీసుకెళ్తామంటారు. వాడి సంగతే అర్థం కాకుండా ఉంది. అటువంటి దూకుడు పిల్లవాడిని ఎవరు భరిస్తారు? నాకే విసుగు. తల్లికి మినహా తల్లికి తప్పదు. అమ్మ తల వంచుకుని: తల్లికి తప్పదు కాదు, తల్లికి తప్పే కనపడదు. చిదంబరరావు గారు అమ్మ వంచిన ముఖం పైకెత్తి మళ్ళీ అనమ్మా. అమ్మ: మీరు ఎంతవరకు విన్నారో అది అనండి, తరువాత అంట. చిదంబరరావు: మా అమ్మ లా చదువుకుంటే బాగుండేది. అమ్మ: అసలే చదువులేని దానికి లా చదువు ఏమిటి? మీరేమి చదువుకున్నారు? చిదంబరరావు గారు: అదేలే లా. అమ్మ: నన్నెందుకు లా చదువుకోమన్నారు? చిదంబరరావు గారు: అబ్బబ్బా, వదిలిపెట్టదు, ఇదే లా అంటే. అమ్మ: ఇదేనా మీరు చదువుకోమంది? ఇంకా చదువుకోవటం ఎందుకు? తెనాలి తాత: ఏమిటి తాత మనూరాలి సంభాషణ? ఈమె మీతో బాపట్ల వస్తానంటున్నదా? వారు మాట్లాడిన మాటలు వినిపించుకోక అడుగుతారు. చిదంబరరావు గారు: లేదు లేదు, మా గొడవ వేరులే. అయినా ఇంతవరకు ఏమి తేల్చారు? రైళ్లు అందవు, త్వరగా వెళ్ళాలి. సరే, నేను చెబుతా వినండి. ప్రస్తుతం అందరం బాపట్ల పోదాం. అన్నీ తీసుకువెళదాం. గొడ్లు వడ్లు పడుగు అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉండవలసినది ఆలోచిద్దాం. గొడ్లు వడ్లు వడుగు అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉండవలసినది ఆలోచిద్దాం. సీతాపతి గారు: మీరంతా వెళ్ళండి, నేను తర్వాత వస్తా. అమ్మ: నేను మా నాన్న దగ్గరే ఉంటా. సీతాపతి గారు: మీ నాన్న? నీవు ఇక్కడ ఉంటే అన్నం ఎవరు పెడతారు తల్లి? అమ్మ: నీకు పెట్టేవారే నాకు పెడతారు. పోనీ నేనే వండుతాలే. చిదంబరరావు గారు: వండక్కర్లేదు, తింటే చాలు. వండినంత పుణ్యం. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మా. అమ్మ: నన్ను వదిలిపెట్టి నీవు ఉండొద్దు, నాన్నను వదిలిపెట్టి నేను ఉండొద్దు. అందరం ఒకచోటే ఉందాం. సీతాపతి తాతగారు: ఏది ఎట్లా మారుతుందో చెప్పలేను. చిదంబరరావు గారు: నీవు చెప్పవద్దులే, నేను చెప్పినట్టు చెయ్యి. సీతాపతి తాతగారు: సరే, 1 వారం ఉండి నేను ఇంటికి తిరిగి వస్తా. అన్నీ సర్దుకుని ఉదయం 9 గంటలకు భోజనాలు చేసి బయలుదేరుతారు. చింతలతోపు.
అమ్మ ముందుగా బయలుదేరి మురుగు కాలువ కట్ట మీద కూర్చుని వీళ్ల రాకకై ఎదురుచూస్తూ నన్ను వదిలిపెట్టి వెళితే బాగుండు వీళ్ళు అనుకుని చింత చెట్టెక్కి ఎత్తుగా కూర్చుంటే అందరిళ్ళు కనపడుతున్నాయి. అమ్మ మనసులో ఈ తోవంతా చింతల తోపే, ఈ ఊరు చుట్టూ చింతలే, చింతల్లో చాలా రుచులు కూడా ఉన్నాయి అని ముదిరిపోయిన కాయ నవ్వులుతూ ఒకే చెట్టుకు ఒకసారిగానే చిన్న చిన్న కాయలు, పెద్ద కాయలు, పూలు, చిగురు, దానికున్న లక్షణాలన్నీ బయటపడితే దీని స్థితి ఎట్లా ఉంటుంది? అన్ని లక్షణాలు కలిగిన చెట్టయినా ఒకేసారి చూపించలేకపోతున్నది. ఆ లక్షణాలు, గుణములు కూడా కాలానికి కట్టుపడుతున్నాయి అనుకుంటూ ఇంకా చివర కొమ్మకు వెళ్లి నుంచోగానే కొమ్మ చుట్టుక్కుని విరుగుతుంది. విరిగిన దాని పక్క కొమ్మను పట్టుకుని విరిగింది మధ్య కొమ్మ, నాకు ఆధారమైంది పక్క కొమ్మ, విరిగిన దానికంటే సన్నని కొమ్మ, విరగటానికి కారణం ఏమిటో అని ఇంటివైపు చూస్తూ ఇదే మొదలు చింత చెట్టు ఎక్కటం, ఎక్కిన కొమ్మ విరగటం. లోగడ చిట్టి కేసరపు చెట్టు, బాదాం చెట్టు, కొబ్బరి, తాడి చెట్లు ఎక్కటం జరిగింది కానీ ఏ ప్రమాదమూ జరగలేదు. బాదాం చెట్టు పెళుసు అంటారు గాని విరగలేదు. పాల మనిషి చిట్టి కేసవరపు కొమ్మలు కావాలమ్మా, బర్రెకు మేత లేదు, ఆ పాలు అమ్ముకుంటే గాని అన్నం లేదు అని ఏడిస్తే అప్పుడు ఆ చెట్టు ఎక్కినప్పుడు కూడా ప్రమాదం జరగలేదు. చాలా పెళుసు అంటారు. ఇంతకు అన్నింటికీ కాలమే ఆధారం. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు కారణం కాదు అనుకుంటూ మళ్ళీ విరిగిన కొమ్మనే పట్టుకుని ఇంకా పైన జాన పొడుగున ఉన్న చిటారు కొమ్మ ఎక్కి ఏదీ పట్టుకోకుండా నిలబడి ఊరు నాలుగు వైపులా చూచి ఈ కొమ్మ ఇప్పుడు విరగదేం? ఊరంతా చూపిస్తున్నది పైగా కొమ్మ చూపిస్తున్నదా? ఊరు కనపడుతున్నదా? దానికై అది నేనే చూడగలుగుతున్నానా? 3 ఉన్నయిలే, 3 నేనేగా. చెట్టు ఉన్నదని గుర్తించింది నేను, మరొక కొమ్మను ఆధారము చేసుకుంది నేను, చిటారు కొమ్మనెక్కింది నేను, ఊరు 4 వైపులా చూచింది నేను, ఇదంతా నేనని అనుకున్నది నేను. ఇంతలో ఒక ముసలి ఆయన కనపడి ఈ చెట్లు వేసింది నేను అని అనుకుంటూ అమ్మను చూడకుండా చెట్టు కిందగా నడిచి వెళతాడు. అమ్మ అదుగో అదే నేననుకున్న నేను, అదే ఎవరికి వారు నేను అనుకుండే నేననే నేను, అంతా నేనైన నేను. నీవుగా చూడాలంటే నేను నీవై చూస్తాడు, నేను నీవు వేరుగా చూడలేడు, అదే నేననే నేను. ఇదే నేతి నేతి మహావాక్యాలు. మా తాతమ్మ వరడమ్మ గారు మొన్న ఎవరికో చెబుతుంటే విని నేతి నేతి అంటే ఏమిటి అని అడిగితే చెప్పలేదు. దాని సారం ఇదే. పక్క చెట్టు కింద ఉన్న తాతగారిని చిటారు కొమ్మ మీద ఉన్న అమ్మ తాతగారు తాతగారు అని పిలవగా పున్నయ్య తాతగారు 4 మూలలా చూచి కేక ఎక్కడో అంతుపట్టక చివరకు చిటారు కొమ్మ వంక చూచి అదిరిపోయి అమ్మో, పొన్న చెట్టు మీద కృష్ణుడు కనపడుతున్నాడు, నుంచున్నాడు, రండర్రో అని పెద్దగా కేక వేసి అనుకోకుండా నమస్కారము చేసి చెట్టు కిందకు పరిగెత్తుకు వస్తారు. ఈ కేక ఊరంతా వినపడ్డది అని అనుకుంటాడు. అమ్మ నుంచున్న కొమ్మకు పైన ఇంకా ఏ కొమ్మలు లేవు అనగా వృక్షాగ్ర భాగాన పక్క ఆధారము లేకుండా నిలబడి ఉంటుంది. అమ్మకు వయస్సు 5 సంవత్సరముల 6 మాసములు. చెట్టు కిందకు వచ్చి తల ఎత్తి పైకి చూచి కనపడక అయ్యో అయ్యో కృష్ణుడేడి కృష్ణుడేడి అని పక్క రోడ్డు మీదకు పరిగెత్తుతాడు. అమ్మ అట్లాగే వృక్షాగ్రాన నిలబడి అమ్మ చూస్తూ ఉంటుంది. పున్నయ్య గారు వెళ్లిన చోటు నుండి తిరిగి చూస్తాడు. ఇందాక కనపరిచిన దృశ్యానికి కృష్ణునికి తలకు వెనుక భాగమున ఒక చక్రం ఉన్నట్లుగా కనపడును. అదుగో కృష్ణుడు చక్రధారి వస్తున్నాడని పాడుకొనుచు నృత్యము చేస్తాడు. పున్నయ్య గారు కృష్ణ భక్తుడు. అమ్మ కృష్ణుడిగా దర్శనమిచ్చుచుండును. అమ్మ మెల్లగా చెట్టు దిగి నృత్యము చేయుచున్న పున్నయ్య గారి దగ్గరకు వెళ్ళి తాతయ్య ఏమిటి ఆడుకుంటున్నావు? నేను కూడా వచ్చేదా ఆడుకోటానికి? ఈ ఆట పేరేమిటి? పలుకు, వచ్చాడా, వస్తున్నాడా అనగానే నృత్యం చేస్తున్న పున్నయ్య గారు అమ్మను కౌగిలించుకుని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుని ఊళ్ళోకి పరిగెత్తుతాడు. అమ్మ ఇప్పటికి కృష్ణుడిగానే దర్శనమిచ్చుచుండును. ఊళ్ళోకి రాగానే ఇల్లు గుర్తించక ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఊరు ప్రజలంతా కృష్ణ భక్తుడు కాదు, తల్లి లేని పిల్లను చూచే వరకు ఆవేశముతో ఆమెను ఎత్తుకుని నామము చేసుకుంటూ ఊరు వెంట తిరుగుతున్నాడు అని అనుకుంటారు. మరియు ఎప్పుడూ బజార్ల వెంట తిరగనివాడు ఇప్పుడు ఇలా తిరుగుతున్నాడు, పిచ్చి కూడా ఎక్కుతుందేమో అని అనుకుంటారు. ఆయన తమ్ముడు గంగరాజు రామసుబ్బయ్య గారు అన్నయ్య గారిని వెంబడిస్తాడు, పిచ్చి ఎక్కిందేమోనని భయపడి. గంగరాజు పున్నయ్య గారు తన ఇల్లు కూడా గుర్తించనివాడు. ఊరు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణము చేసి 3వ సారి సీతాపతి తాతగారి ఇంట్లో ప్రవేశించగానే నామము ఆగిపోయి నిశ్చేష్యుడై వసారాలో అలాగే నిలబడి ఉంటాడు. అమ్మ దిగటానికి కూడా వీలు లేని స్థితిలో పున్నయ్య గారు చేతులతో గట్టిగా బిగించి ఉంటారు.
మరిడమ్మ తాతమ్మ గారు లోపల నుండి బయటకు వచ్చి, ఇదేమిటిరా పున్నయ్య, అమ్మాయిని ఎత్తుకొచ్చావు? మీ ఇంటికి వచ్చిందా? పోతూ వాళ్ళమ్మ చెప్పిపోయిందేమో నీ దగ్గరకు వెళ్ళమని. నీ దగ్గర కృష్ణమూర్తి ఉంటాడు గాదు? గంగరాజు పున్నయ్య గారు. ఉంటాడేమిటి? ఉన్నాడు. ఇదిగో ఉన్నాడని పెద్దగా అరుస్తాడు. ఈ అరుపు విని ప్రయాణాలై అపశకునమని ఆగిన ఇంట్లో ఉన్నవారంతా, ఆయన చూడు ఎంత ఆనందంగా కాలం గడుపుతున్నాడో అని వచ్చి చూడగా అమ్మ ఆయన భుజాన ఉంటుంది. చేతులు వదిలి నృత్యము చేయుట ప్రారంభం చేస్తాడు. అమ్మ పడుతుందేమోనని చిదంబరరావు గారు తీయబోతే అమ్మ భుజం మీద కరుచుకుని రాదు. ఏం బెట్టి కరిపించాడియేనా అని గట్టిగా లాగబోతే అమ్మ ఆయనలో ఉన్న నేను, నాలో ఉన్న నేను బెట్టి అతికించాడు చిదంబరరావు గారు. అయితే ఆత్మ పెట్టియా? అమ్మ ఆత్మ పెట్టేది కాదు, ఆవరించేది. ఆవరించే ఉన్నది. చిదంబరరావు గారు. ఆ మాటకు అర్థం వివరంగా చెప్పు. పున్నయ్య గారు నృత్యము ఆపి అమ్మను మామూలుగా ఎత్తుకొని వింటూ ఉంటాడు, తెలిసి తెలియని స్థితిలో. అమ్మ ఆత్మ అంటే నే చెబుతా. నాకు తెలియదు, ఎవరన్నా చెప్పుకుండేవి చెబుతా. దానికి చెప్పాలంటే చాలా అర్థం ఉంది. ఒక్క మాటలో చెప్పాలా? అమ్మ భుజము మీద నుండి కిందకి జారి గుండ్రని సున్నా నేల మీద చుట్టి, ఈ సున్నాలో ముఖ్యమైనది ప్రదేశం ఏది? చిదంబరరావు. సున్నా లోపల చెప్పమంటావా? సున్నాకు చుట్టటానికి ఆధారం చెప్పమంటావా? అమ్మ సున్నాలో తెలిస్తే ఇది చెప్పినట్టే. చిదంబరరావు. గీటు కాకుండానా? అమ్మ లోపల ఉన్న ప్రదేశము. చిదంబరరావు తాతగారు. అంతా ముఖ్యమే. అమ్మ గీటు మీద ఏది ముఖ్యం? చిదంబరరావు తాతగారు. బయలుదేరించి ముఖ్యం. అమ్మ బయలుదేరటానికి ఏది ముఖ్యం? తాతగారు. సంకల్పము. అమ్మ వేలు, గోరు, భూమి ఈ మూడు ముఖ్యము కావా? సంకల్పము దాకా పోయారు. చిదంబరరావు గారు. ఈ మూడు సంకల్పానికి సంబంధించినవేగా? అమ్మ సంకల్పము ఆకృతి లేనిది, ఈ మూడు ఆకృతి కలిగినవి. సంకల్పము కాదని కాదు, ఈ మూడు చెప్పి సంకల్పం దగ్గరకు వెళ్ళాలి. తాతగారు నవ్వుతూ, అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? అమ్మ వెళ్ళకూడదని కాదు, క్రమంగా వస్తే కానిదేమిటో తేలుతుంది అని. తాతగారు. ఇంత తలకాయ ఎక్కడిదో అని అనుకుంటారు. అమ్మ మీ అందరికీ ఎక్కడిదో నాకు అక్కడిదే. మీ అందరూ ఎక్కడ తెచ్చుకుంటే నేను అక్కడే తెచ్చుకున్నా. అయితే మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? తాతగారు. అబ్బబ్బా జీడి. అమ్మ నీవు కొనిపెట్టే జీడిపప్ప? అదే అనుకుంటే నన్ను అంతా తింటారేమో. అట్లా నన్ను చూస్తేగా తింటానికి. తెనాలి తాత వెంకట సుబ్బయ్య గారు. నేను తింటారా అని కొరుకుతాడు. అమ్మ తినటం అంటే కొరకటమా? వెంకట. సీతాపతి ఎందుకు? ఇచ్చేదేవుడు మర్చేపోతే నీ కూతురు బ్రహ్మాండమే. అమ్మ నేను బ్రహ్మాండం, మీరు బ్రహ్మాండంలోని వాళ్ళు. చిదంబరరావు తాతగారు. ఎట్లా నీవు బ్రహ్మాండానివి? అమ్మ మీ అన్నగారే అన్నది. చిదంబరరావు గారు. అన్నదల్లా ఒప్పుకుంటావా? అమ్మ జరుగుతున్నది అదే, ముందు జరగబోయేది అదే, వచ్చింది అందుకే. ఎవరేది చేసినా ఎవరేదన్నా ఒప్పుకుండేందుకే. చిదంబరరావు గారు. అయితే ఆ స్థితిని ఏమంటారు? అమ్మ అనేవాళ్ల స్థితిని ఏమంటారో చెప్పండి. వెంకట సుబ్బయ్య గారు. చిదంబరం ఎందుకురా దానివన్నీ మొండి ప్రశ్నలు. అమ్మ నాకు మొండితనం తప్ప గండుతనం తెలియదు. ఇద్దరు తాతయ్యలు స్థూలకాయలు. అందరూ పకపక నవ్వుతారు. మరిడమ్మ గారు. మీ గొడవే మీద పున్నయ్య సంగతి ఏమైనా ఆలకించారా? అమ్మ ఆలకించలా, లాలించా. చిదంబరరావు. లాలించటమేమి? బ్రహ్మాండమైనప్పుడు పాలించదు. అమ్మ బ్రహ్మాండమైనప్పుడు పాలించే తీరుతుంది. వెంకట సుబ్బయ్య గారు. అయితే నిన్ను ఇప్పుడు ఏ లెక్కలో వేసుకోవాలమ్మా? అమ్మ ఏ సంఖ్యకు అందితే అది. చిదంబరరావు నవ్వి, ఏది మాట్లాడినా అసాధ్యము. అమ్మ అసాధ్యమైతే మాట్లాడలేనుగా, సాధ్యమైతేనే. చిదంబరరావు గారు. సాధ్య అసాధ్యాలకు ఏమిటో తేడా? మహాలావు మాట్లాడుతున్నది. అమ్మ నేను కాదయ్యో మహాలావు. అడుగో. వెంకట సుబ్బయ్య గారి వంక చూపుతూ. మరోసారి పున్నయ్య గారితో సహా అందరూ నవ్వుతారు. పున్నయ్య వంక అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే కొన్ని గంటల నుండి తన్మయావస్థలో ఉన్న పున్నయ్య గారు ఇప్పుడు మామూలు పరిస్థితిని చూచి. పున్నయ్య గారు నవ్వుతూ అమ్మను ఒడిలోకి లాక్కొని, అమ్మ తల్లి లేని తల్లి అంటూ అమ్మను చెక్కిళ్లు పట్టుకొని ముద్దు పెట్టుకుంటారు. అమ్మ తల్లి లేని తల్లి అంటే తొలి నేనేననే? చిదంబరరావు గారు. ఆ అర్థం వచ్చే మాట ఏముంది అందులో? అమ్మ పోనీ అందులో లేకపోతే మాల్లే. తల్లి లేని తల్లి అంటే ఏమిటో మీరు చెప్పండి, నా అభిప్రాయం తరువాత చెబుతా. చిదంబరరావు గారు. తల్లి లేని తల్లి అంటే మీ అమ్మ పోయింది కాదు, అందుకని అన్నారు. వారి ఉద్దేశ్యము అది. అమ్మ నేను ఉద్దేశ్యాలను గుర్తించలేనుగా, మాటలో ఉన్న అర్థాన్ని చెప్పా. చిదంబరరావు తాతగారు. కూర్చున్న అమ్మ పొట్టలోకి వంగి తలకాయ పెట్టి పొట్ట ముద్దు పెట్టుకుని, నేను ఉద్దేశాన్ని గ్రహిస్తానని కాదు నేనన్నది. చంపుతున్నావు. మీ అమ్మ చచ్చిపోయిందని తల్లి లేని పిల్లవని, అందుకనే తల్లి లేని తల్లివని అన్నాడు. కానీ మరొక
ఒక ఉద్దేశంతో అనలా ఆయన. గట్టిగా ఆయన ఉద్దేశం అదే. అమ్మ దొరికావులే చిదంబరరావు గారు. ఎక్కడ దొరికాను? అమ్మ మీరున్న చోటే దొరికారు. ఇంతలో పున్నయ్య గారు నవ్వి, ఆ కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు కనుక ఆ తల్లి ఉన్నది కనుక ఆ అర్థము వచ్చింది. ఆ కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు కనుక ఆ తల్లికి ఉన్నది కనుక ఆ అర్థము వచ్చింది. అమ్మ ఇంతకు మీరన్న ఉద్దేశం ఏమిటి? తల్లి లేని తల్లి అనటంలో? పున్నయ్య గారు అదేనమ్మా, నీ దగ్గర ఎట్లా అబద్ధమాడేది? తాతగారన్నమాటే. చిదంబరరావు గారు ఒక అమ్మాయి ఓడిపోయిందే అని అంటారు. అమ్మ నేను ఓడింది లేదు, పోయింది లేదు. సరే ఈ మాటలకేమిటిలే అని పున్నయ్య గారితో, కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి తేడా ఉంటుందా? పున్నయ్య గారు ఏమో అమ్మా, అంతగా చెప్పలేను. నీ వంక చూడగా చూడగా కృష్ణప్పేనేమోనని అనుమానం వస్తోంది. అమ్మ అనుమానమేగా? అవునులే అనుమానమే, లేకపోతే కిష్టప్ప అని పిలిచేవాడివిగా. వెంకట సుబ్బయ్య గారు కృష్ణునికి కృష్ణతత్వానికి తేడా అనే ప్రశ్న మేము వేశామని నీవు చెప్పు సమాధానం. అమ్మ కృష్ణతత్వం అంటే కృష్ణుడి లక్షణాలు కలిగింది కృష్ణతత్వం. కృష్ణుడంటే కృష్ణుడే. కృష్ణుని గురించి చెప్పుకోటానికి పురాణాలే ఆధారమైనవి. ఆ పురాణాలు చెప్పిన లక్షణాలు ఎక్కడ ఉంటే వాటిని కృష్ణతత్వాలు అంటున్నాము మనం. అంటుండగానే పున్నయ్య గారు వాడే వీడు, వీడేవాడు, అప్పుడు ఆ ఆకారముతో వచ్చాడు, ఒప్పుడు ఈ ఆకారముతో వచ్చాడు అని పడిపోతాడు. పొద్దుట మాదిరిగా తన్మయావస్థలో ఉన్నాడని అందరూ లేచి నుంచుని వారి వంక చూస్తూ ఉంటారు. ఇంతలో మూతి, చెయ్యి, కాలు పక్షవాతం ఆకారముగా మారి ఉంటుంది. ఇంతకు ఈ ప్రయాణం మాగటానికి కారణం ఇదిరా కొంపదీసి అని మరిడమ్మగారు దగ్గరకు వచ్చి నాడి చూస్తుంది. ప్రాణము పోయినట్టున్నదే అని అంటుంది. కానీ ప్రాణం పోలేదు. కొద్దిగా కొన ఊపిరి ఉండును. పున్నయ్య గారిని అందరూ వారి ఇంటికి తీసుకెళతారు. అంటే పున్నయ్య గారికి రాత్రి 7 గంటల వరకు ప్రాణం పోదు. అమ్మ పున్నయ్య గారిని చూడటం కొరకు వారింటికి వెళుతుంది. అమ్మ పోయి నుంచోగానే కన్నెత్తి అమ్మ వంక చూచి కదలని చెయ్యి కదిలించి అమ్మకు నమస్కారం చేసి నంగి మాటతో చెట్టు మీద నుంచుంది నీవే నని తలపైకెత్తి కళ్ళు పెద్దవి చేసి లేవబోయి నీవే అని వెనక్కుపడి పరమాత్మలో ఐక్యమవును. అమ్మలో ఇష్టాగోష్ఠి. చిదంబరరావు మెల్లగా అమ్మ చేయి పుచ్చుకొని ఇంటికి తీసుకొచ్చి పొద్దున నిన్ను ఆయన భుజాన ఎత్తుకొని తీసుకురావటానికి అసలు కారణమేమిటి? అమ్మ అసలు కారణము ఎవరికి తెలియదు, అది అసలుకే తెలియాలి. చిదంబరరావు గారు అసలంటే? అమ్మ అసలంటే శక్తి. చిదంబరరావు గారు శక్తి అంటే? అమ్మ ప్రతిదానిలో ఉండే శక్తి. చిదంబరరావు గారు ప్రతిదానిలో ఏమి శక్తి ఉన్నది, ఎట్లా ఉంటుందో వివరించు. అమ్మ చిదంబరరావు గారి చేతిలో కలము, జేబులోని కాగితము తీసి అమ్మ దానిమీద ఏవేవో పిచ్చిగీతలు వ్రాసి, ఈ కలానికి శిరాను ధరించే శక్తి, పాళికి వ్రాసే శక్తి, చేతికి కలాన్ని పట్టుకునే శక్తి, కాగితానికి అక్షరాలను ధరించే శక్తి, ఈ శక్తులన్నీ ఆ అసలే ఈ శక్తి. చిదంబరరావు గారు అప్పుడు ఆ శక్తి అన్నింటిలో ఉన్న శక్తులు అసలైనప్పుడు ఆ అసలకు స్పెషల్ ఏమిటి? అమ్మ స్పెషల్ అంటే? చిదంబరరావు గారు ప్రత్యేకత. అమ్మ నేను మాత్రము ప్రత్యేకత అన్నానా? అన్నింటిలో ఉండే శక్తి తన శక్తి తను అయినప్పుడు ప్రత్యేకత లేదు. చిదంబరరావు గారు ఆ స్థితి ఎట్లా ఉంటుంది? అమ్మ అది చెప్పేది కాదు, చెప్పేది కాని దానిని చెప్పవలసి వచ్చింది కనుకనే చెప్పటానికి ప్రత్యేకత అవసరమైనది. ఆ అవసరమే విలువైనది, ఆ విలువే అసలైనది. చిదంబరరావు గారు అబ్బా ఇంత గంభీరమైన భావాలు ఎక్కడి నుంచి వచ్చినయ్యో. నేను వ్రాసిన ఆత్మబోధ చదువురాదుగా అమ్మా. అమ్మ చదువుకోలేదు కనుక చదువురాలా. చిదంబరరావు గారు ఆనంద బాష్పాలు కారుస్తూ ఇవన్నీ నీకు ఎట్లా తెలిసినయ్యమ్మా? అమ్మ తెలుసుకుండేదేదో అదే తెలుసుకుంది. చిదంబరరావు గారు తెలుసుకుండేది తెలివేగా. అమ్మ ఆ తెలివికి ప్రతిదానిని తెలుసుకోవటమేగా దాని వృత్తి. తెలివికి తెలుసుకోవటమే వృత్తి అయినప్పుడు అది సహజమేగా, విశేషమేమున్నది? చిదంబరరావు గారు వేరే విశేషమేమున్నదమ్మా, నీవే విశేషము. ఇంతలో వెంకట సుబ్బయ్య గారు తక్కిన వారందరూ వస్తారు. వెంకట సుబ్బయ్య గారు ఈ పూట పున్నయ్య గారిని తీసుకెళ్లే ప్రమేయమేమీ లేదు, మనం తెల్లవారుజామున వెళ్ళవచ్చు. తెల్లవారుజామున 4 గంటలకు నల్ల కాసిం బండి కట్టుకు వెళదామనుకుంటారు. అనుకుంటూ ఉండగానే కాసిం వస్తాడు. మరిడమ్మ తాతమ్మ గారు నీవు దీర్ఘాయుష్మంతుడివిరా, నీ మాట ఇప్పుడే అనుకుంటున్నాం. కాసిం ఇంకా ఎందుకమ్మా, ఇప్పటికే బరువుగా ఉంది. రంగమ్మ తల్లి పోయిన తర్వాత ఈ ఊళ్ళో ఉండలేకపోతున్నా. బిడ్డలు మీరన్నా ఇక్కడ ఉంటే కొంత తృప్తిగా ఉండును.
తాతమ్మ గారు, ఆ గీత లేదు నాయనా, మీ అయ్యగారికి చెప్పు, పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడ ఉంటా. కాసిం, అయ్యగారికి చెప్పే మాత్రపు వాడినా, అయినా చెప్పి చూస్తా అని దగ్గరకు పోతాడు సీతాపతి తాతగారితో. అయ్యా, నాకు ఒక కోరిక, కోప్పడకుండా ఉంటారా? సీతాపతి గారు, ఏంటిరా చెప్పు, నీ ముఖం కోప్పడేదేముంది? కాసిం, నేను ఈ కొంపవేపు రాకుండా ఉండలేనయ్యా. మండోదరి లాంటి అమ్మ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆమె లేకపోయినా మిమ్మల్ని పిల్లల్ని చూచుకుని అయినా బతుకుతా అయ్యా. అన్నం నీళ్లు లేకపోయినా మిమ్మల్ని చూచుకుని అయినా బతుకుతా. అమ్మాయి గారిని చూస్తే అసలే వదిలిపెట్టబుద్ధి పుట్టటంలా. సీతాపతి గారు, అయితే ఏమిటిరా నీ క్షోభ? చెప్పి పంపిందిలే, ఊరుకోదు. కాసిం, మీరు పిల్లలు తాతమ్మ గారు ఇక్కడ ఉంటే చూసుకుంటూ ఉంటా. సీతాపతి గారు, చూసుకో, ఆవిడ గారు ఉండదట. కాసిం, ఉండేట్టు చెయ్యండయ్యా. సీతాపతి గారు, ఏడ్చినట్టే ఉంది. ఉత్తరీయం విదిలించి పైన వేసుకుని మరిడమ్మ గారితో, ఏం నీవు చెప్పటం చాలా? దానివల్ల జరిగే ప్రమాదాలు చాలా ఉన్నాయి. తాతమ్మ గారు, కోప్పడకుండా వినరా నాయనా, చెబుతా. నీవా జబ్బువాడివి, ఎంతమంది చెల్లెళ్ళు అక్కలు ఉన్నా ఆస్తి చూచి కొన్నాళ్లు చేసినా కాస్త జబ్బు చేస్తే ఎంతగానో బాధపడతావు. సీతాపతి గారు, అక్కడొక మాట ఎందుకమ్మా, పూర్తి ఉద్దేశం ఇది అని చెప్పేసెయ్యి. తాతమ్మ గారు, ఏమీ లేదు నాయనా, నీవు చేసుకుంటావంటే ఈ 4 రోజులు నేను చేసి పెడతా. రేపు వస్తుంది దాని కాపురము, అది చేసుకుంటుంది అనే ఆశతో ఇప్పటికే చేసి చేసి నా చేతులు కడుక్కున్నట్లు అయింది. 6 ఏండ్లకు ముండమోసింది. ఈ తల్లి తండ్రి లేని పిల్లల్ని పెంచటానికేనేమో. దీనికి ఏ ఒడ్డు లేదా అని దుఃఖపడును. తాతగారు. సీతాపతి, నీవు అనవసరంగా నా గొంతుకు ఉరి పొయ్యొద్దు. చిదంబరరావు గారు, ఇప్పుడెందుకు ఈ గోల? ఆ సమయం వస్తే తప్పించుకోలేడుగా. ఎందుకురా ఆ పెద్దదాని మీద అంత పెద్దగా మాట్లాడుతున్నావు? అంతా మన మీద ప్రేమ కొద్దేగా. ఇక్కడికి ఇది 3వ తరం తల్లి తండ్రి లేని వాళ్ళని పెంచటం. అమ్మ, ఆమెకు వేరే లేదు కనుక అందరూ పిల్లలే. వెంకట సుబ్బయ్య గారు, పాపం పెద్ద ఇల్లాలు మాట్లాడుతున్నది. చిదంబరరావు గారు, ఊహకు మనకందరికంటే పెద్దదే. సీతాపతి తాతగారు అమ్మను భుజాన్ని వేసుకుని చాటుకు తీసుకెళ్లి 2 వేళ్లు చూపించి, ఏ వేలు పట్టుకుంటా? అమ్మ, నీవు ఏ వేలు పట్టుకోమంటే ఆ వేలు పట్టుకుంటా నాన్న. సీతాపతి, నేను చెప్పటం కాదమ్మా, నీ ఇష్టం వచ్చిన వేలు పట్టుకో. అమ్మ, నాకు అవసరం రాలేదుగా, ఇష్టమనేది ఏమున్నది? సీతాపతి గారు, నేను అడిగినప్పుడు ఏది బుద్ధి పుడితే అది పట్టుకో అని 2 గడ్డి పరకలు చేత పట్టుకొచ్చి, ఈ రెండింటిలో ఏదో ఒకటి పట్టుకో అమ్మా. అమ్మ, నేను అది పట్టుకోను గాని నీవు ఎందుకు అడిగేది చెప్పు. సీతాపతి తాతగారు, అది నీకెందుకమ్మా, నేను అడిగానుగా. అమ్మ, నేను అడిగానుగా, పెళ్లి చేసుకోవటం తప్పదా అని అడుగుతున్నావా? సీతాపతి తాతగారు అమ్మను చప్పున దగ్గరకు లాక్కొని టపాటపా కళ్ళ వెంట నీళ్లు కారుస్తారు. అమ్మ తాతగారు నీళ్లు కార్చటం చూచి చప్పున గడ్డి పరక పుచ్చుకొని, పట్టుకున్నాలే, ఏడవకు. సీతాపతి గారు, పిచ్చి తల్లి, అందుకని ఏడుస్తున్నావా? అమ్మ, నీవు అందుకేడవటంలా? నేననుకున్నాలే, నేను పట్టుకున్న గడ్డి పరక ఫలితమేమిటో చెప్పు. సీతాపతి గారు, చెప్పేదేముంది, తప్పనిసరేగా. అమ్మ, అయితే తాతమ్మ చెప్పిన మాట వింటావన్నమాట అంటూ, నాకెందుకులే, నేను బాపట్ల పోతున్నాగా. సీతాపతి గారు, అయితే నీవు తాతమ్మ మాట వింటావా, నా మాట వింటావా? అమ్మ, నాకు తాతమ్మ మాటే కావాలి నాన్న. సీతాపతి తాతగారు, రేపు వచ్చే మనిషి నిన్ను సరిగా చూడదు. నీ సొమ్ములన్నీ ఇప్పుడు ఖర్చు పెట్టాలి. అందుకు నీకు ఇష్టమేనా? అమ్మ, జరిగేది మంచి పని అయినప్పుడు ఖర్చుపడ్డా ఇష్టమే, మాట తప్పినా ఇష్టమే. సీతాపతి తాతగారు, వైద్యుడు పాలే కోరాడు, రోగి పాలే కోరాడు అన్నట్టు ఉన్నది నా గతి. వెంకట సుబ్బయ్య తాతగారు అక్కడికి వచ్చి, అబ్బా కూతురు సంభాషణ ఏమిటి? వెంకట సుబ్బయ్య తాతగారు అక్కడికి వచ్చి, అబ్బా కూతురు సంభాషణ ఏమిటి? అమ్మ, అబ్బా కూతురు ఇష్టాగోష్ఠి. వెంకట సుబ్బయ్య గారు, నీవు ఎక్కడ విన్నావమ్మా ఈ మాట? అమ్మ, ఎక్కడో మీరు అంటూ ఉంటే విన్నా. వెంకట సుబ్బయ్య గారు, నాకు ఆ పదము అలవాటు లేదే. అమ్మ, తాతగారు మీరు మాట్లాడుతుండగా మా పెద్దత్తయ్య వచ్చి, ఏమిటి అన్నాదమ్ములు మాట్లాడుతున్నారంటే, నీ మాట కాదు, మా అన్నాదమ్ముల ఇష్టాగోష్ఠి అంటిరే దొడ్డివాకిట్లో. వెంకట సుబ్బయ్య గారు, ఓహో, ఎక్కడ జ్ఞాపకశక్తే తల్లి. సరే, ఇక భోజనాలకు పోదాం రండి, తరువాత మాట్లాడుకోవచ్చు. మీతో మాట్లాడలేనులే. సీతాపతి తాతగారు అమ్మని ఎత్తుకొని, పోదాం పదమ్మా, అన్నం తిందాం అని తీసుకువెళతారు. మైమరుపు. అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. అమ్మ కూడా మడి కట్టుకుని తాతగారి దగ్గర అన్నానికి కూర్చుంటుంది. తాతగారు, సీతాపతి తాతగారు ఆవు పోసన పట్టి కందిపచ్చడి కలుపుతూ, నీకేది ఇష్టం, ఏది కలపమంటావు? అమ్మ, ఇస్తరిలో ఉన్న వాటిల్లోనా నా ఇష్టం? అసలు నీకేది ఇష్టమని అడిగింది? చిదంబరరావు గారు నవ్వి, చెప్పవయ్యా సీతాపతి, చెప్పు సమాధానం. అమ్మ, చెప్పేదేముంది, మీ ఇష్టం వచ్చినట్టు చేయటమే. చిదంబరరావు గారు, నాతో తరువాత పోట్లాడదు గాని మీ నాయనమ్మ అడిగి ఆ
సమాధానం ముందు చెప్పించుకో. అమ్మ: నాన్నే మీరనుకొని మీరు చెప్పండి ఆ సమాధానం. మొన్న మీరు ఆ ప్రశ్న మేము వేశామని సమాధానం చెప్పమంటిరే. చిదంబరరావు గారు: అడుగడుగునా అడుగు తీసి అడుగు పెట్టడం మహా కష్టంగా ఉంది ఈ అనసూయ మహాదేవి గారితో. వెంకట సుబ్బయ్య గారు: ఆహా, ఈ అనసూయ మహాదేవి గారే కారణం. అమ్మ: సమస్త కార్యాలకు కారణమేనా? వెంకట సుబ్బయ్య: ఇప్పుడు జరిగిన విషాద ఘట్టానికి నీవే కారణం. చిదంబరరావు: అట్లా అనబోకయ్యా, శాస్త్రరీత్యా శాంతి చేయించావుగా, అట్లా ఎందుకు జరగాలి? అమ్మ: వాళ్లకు అట్లా జరిగే యోగ్యత ఉంటే పుడతారా? పుట్టినందువల్ల ఇట్లా జరుగుతుందా? అసలు ఇవి రెండూ కాకపోయినా అనుకోవటము అట్లా అనుకుంటారా? చిదంబరరావు గారు: నీవు చెప్పు. అమ్మ: నేను చెప్పే స్థితి ఉంటే ఈమె గారే కారణమనిపించుకుంటానా? నేను కారణమని మీకు తోస్తే నన్ను నీవే కారణమని అంటారా? కారణానికి అసలు అర్థం ఏమిటి? కారణానికి అర్థం తెలిస్తే కార్యాలన్నీ తనే అవుతాడా? చెప్పండి తాతగారు, తొందరగా చెప్పండి. అడిగేటప్పుడు అమ్మ కొంచెం ఉద్రేకంగా ఉన్నట్టు కనపడుతుంది. చిదంబరరావు గారు అన్నములో చెయ్యి పెట్టి అమ్మ చెప్పే మాటను శ్రద్ధగా వింటూ కన్నార్పకుండా అమ్మ వంకనే చూస్తూ ఉంటారు. అందరూ చిదంబరరావు గారి వంక చూస్తూ భోజనములు మాని నిశ్శబ్దంగా ఉంటారు. అట్లా అరగంట గడుస్తుంది. అందరూ మౌనంగానే ఉన్నారు. అమ్మ మెల్లిగా లేచి చెయ్యి కడుక్కుంటుంది. ఎవ్వరూ అమ్మ వెళ్ళటం గమనించరు. అమ్మ చెయ్యి కడుక్కుని వాకిట్లో ఉన్న నులక మంచం మీద పడుకుంటుంది. ఒక అరగంట అయిన తరువాత ఈ కాసేపు ఎక్కడికో పోయి వచ్చిన వాళ్ల మాదిరిగా అందరూ ఏ లోకం నుండో దిగి వచ్చినట్టుగా మీరు ఎప్పుడు వచ్చారంటే మీరు ఎప్పుడు వచ్చారన్నట్టు ఉంటుంది వారి స్థితి. భోజనాలు సాగిస్తారు. సగం అన్నం తిన్నాక చిదంబరరావు తాతగారికి జ్ఞాపకం వచ్చి పిల్లేది ఎప్పుడు లేచిపోయింది? ఆ క్షణాన లోగడ సంభాషణ మర్చిపోయి మరుక్షణం నుంచి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అన్నం సగపడి తిని చిదంబరరావు గారు వాకిట్లోకి వస్తారు. అమ్మ దగ్గరకు వచ్చి మంచం మీద పడుకున్న అమ్మను చూడగానే ఎవరో ఒక పెద్ద మనిషి పడుకున్నట్టుగా కనపడుతుంది. మంచము దగ్గరకు రాను రాను అమ్మమ్మ రంగమ్మగారి మాదిరిగా కనపడి వెంటనే మామూలు అమ్మగా కనపడుతుంది. ఎంత భ్రమపడ్డాయమ్మ కళ్ళు అని ఎంగిలి చేత్తోనే అమ్మని నిమురుతారు. నిమురుతూ ఏం సూరమ్మ తల్లి? అమ్మ: నన్ను సూరమ్మ అంటారేం? ఆదెమ్మను. ఏం పేర్లు ఈ పేర్లు? నేను సూరమ్మను గాదు, ఆదెమ్మను గాదు. చిదంబరరావు గారు: సోదమ్మవులే. అది సరే గాని ఎందుకు అట్లా కనపడ్డావు? అమ్మ: ఎట్లా చూచేవారికి అట్లా కనపడతాను. తక్కినవారు కూడా అన్నాలు తిని బయటకు వస్తారు. వెంకట సుబ్బయ్య గారు: మాయ నీకే కప్పటమే అందరికీ కప్పిందిగా. అమ్మ అక్కడి నుంచి లేచి ప్రయాణం ఎప్పుడు నిశ్చయించారు తాతగారు అని అడుగుతూ బయటకు వెళ్ళిపోతుంది. చిదంబరరావు తాతగారు: ఎక్కడికో పోతున్నదే మళ్ళీ అని ఈరోజు అన్నాల దగ్గర నుండి ఏమిటి అసలు ఇదంతా అని ఆలోచన కలుగుతుంది. అన్నయ్య, మీరంతా 2 ఎడ్ల బండిలో రండి, నేను పిల్లను అమ్మను ఎత్తుకొని నడిచి వస్తాను అని అంటూ చేతితో ముఖము తుడుచుకోగా ఎంగిలి చెయ్యి గుర్తుకు వస్తుంది. మంచం పక్కన కూర్చుని ఉన్న తాతగారు వెంటనే లేచి చెయ్యి ముఖం కడుక్కుని తడిగుడ్డతో ఒళ్ళంతా తుడుచుకుంటారు. కానీ శరీరం అంతా మంట పుడుతూ ఉంటుంది. శరీరం అంతా చెయ్యి పూసుకున్నాను కాబోలు. ఈ స్థితి ఎప్పుడూ రాలేదు. మరుపు అంటే ఏమిటో ఎరుగను అని స్నానం చేస్తూ అనుకుంటారు. దీనిని బట్టి గంగరాజు పున్నయ్య గారి స్థితి ఏమిటో. అయినా అమ్మాయిని ఒంటరిగా కూర్చోబెట్టుకుని అడుగుదాం అనుకుంటూ స్నానం చేసి లోపలకు వచ్చి పెద్ద అత్తగారితో అన్నీ సిద్ధం చేసుకుని ఉండండి, తెల్లవారు గట్ట ప్రయాణానికి అని చెప్పి పొడిగుడ్డలు కట్టుకుని వీధిలో అరుగు మీద కూర్చున్న అమ్మ దగ్గరకు పిల్ల ఏమి చేస్తున్నదో అని వచ్చి చీకట్లో ఎందుకమ్మా ఒంటరిగా కూర్చున్నావు అని అంటారు. అమ్మ మాట్లాడదు. చిదంబరరావు గారు మాట్లాడని అమ్మను కదిలించడానికి సందేహిస్తూ మా అమ్మ ద్రూడల్లే కనపడుతూ ఉంది అనుకుంటారు. ఒక పావుగంట అయిన తర్వాత అమ్మ కదిలినట్టు తోస్తుంది, కానీ కదలలేదు. అమ్మను కదిలించి ఏమమ్మా ఏం చేస్తున్నా? అందరూ పడుకొని నిద్రలు పోతున్నారు, నీవు కూడా పడుకుందువు గానిరా. అమ్మ: నేను వస్తా, మీరు వెళ్ళి పడుకోండి. చిదంబరరావు: నిన్ను అర్థం చేసుకోవటం కష్టమమ్మా, ఎట్లా జరగవలసి ఉందో ముందు రోజులు అని తను కూడా అరుగు మీద కూర్చుని అమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. అమ్మా పలుకమ్మా అంటారు గడ్డం పట్టుకుని ముఖం పరికిస్తూ. నీ సంగతేమిటో చెప్పమ్మా, వినాలని ఉంది. అమ్మ: వింటమెందుకు, కంటున్నారుగా. చిదంబరరావు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ కొంతసేపు అలాగే ఉంచి ఆనంద బాష్పాలు కారుస్తూ అమ్మ అనసూయ, నువ్వు ఏమిటో చెప్పు. అమ్మ: నేను ఏమిటి లేదు, అందరంటి దానినే. ఎందుకు అలా ఏడుస్తావు? చిదంబరరావు: అందరంటి దానివే గాని చిన్నతనంలో ఈ ప్రసంగాలన్నీ ఆలోచన కలిగిస్తున్నాయి. అమ్మ తాతగారు ఇద్దరూ ఆ మాట అన్నాక అమ్మ
తాతగారు ఇద్దరూ ఆ మాట అన్నాక ఒక అరగంట కూర్చుంటారు. తరువాత లేచి పున్నయ్య గారి సంగతి అడుగుతా, నిజం చెబుతా అమ్మ. ఇప్పుడు నీ సంగతి ఏమిటో నిన్న పున్నయ్య గారి సంగతి కూడా అదే. ఇప్పుడే నీ స్థితి నీకు తెలుస్తోంది. ఆయన సంగతి అంతే, నా సంగతి అంతే, చెప్పేదేమీ లేదు. చిదంబరరావు గారు, ఇంతకు బాపట్ల వస్తావా? అమ్మ, నాకు అంతకు రావాలనే ఉంది. చిదంబరరావు, అంతకు అంటే అంతటా అనే, అంతటా ఉన్నాననా? అమ్మ, ఇంతకు అంటే ఏ అర్థం ఉందో అంతకు అంటే ఆ అర్థమే ఉంది. చిదంబరరావు గారు, ఇంతకు చెప్పవు? అమ్మ, చెబితే అర్థం కాదు. చిదంబరరావు గారు, అర్థం అయ్యేటట్టు చెప్పమనేగా అడగటం. అమ్మ, చెబితే అర్థం కాదు తాతయ్య. ఇంత తాపత్రయం నిన్న పొద్దున లేదుగా. పున్నయ్య గారిని చూచినప్పుడు పున్నయ్య గారిని గురించి ఆలోచన లేదుగా. మీకు కలిగిన అనుభవాన్ని పురస్కరించుకొని పున్నయ్య గారిని గురించి ఆలోచన వచ్చింది. చిదంబరరావు, అవును నిజమే. నీవు అట్లా మాట్లాడుతూ ఉంటే ఆనందంగా ఉండి అడుగుతా అమ్మా. అమ్మ, అవును నిజమే, మీకు అర్థం కాక కాదుగా అంటూ గోడనున్న మట్టిగడ్డలు నల్చుకుని తింటుంది. చిదంబరరావు గారు, అదేమి పనమ్మా, మట్టి తినబోకు, కడుపులో బల్లలు పెరుగుతాయి. ఆమె మా అమ్మండి తాతగారు. చిదంబరరావు గారు, మీ అమ్మ రంగమ్మ అయితే ఈమె ఎందుకు అవుతుంది? అమ్మ, ఆ అమ్మ బోతూ ఈ అమ్మను చూపించింది. ఆ అమ్మల్లే ఈ అమ్మ పోయేది కాదు. ఎన్ని బళ్ళు మీదుగా పోయినా, ఎన్ని కార్లు మీదుగా పోయినా సమస్త జనానికి, పండితుడికి పామరుడికి అన్ని వేళలా అన్ని వస్తువులకు ఆధారమైంది ఈమె. ఈ అమ్మను నేను ప్రత్యక్ష ప్రమాణమైన మాతృదేవిగా భావిస్తా. చిదంబరరావు, దాని వివరం చెప్పమ్మా. అమ్మ, ఇప్పుడు చెప్పమంటారా? సర్వానికి ఆధారము. చిదంబరరావు గారు ఇంట్లోకి వెళ్ళి అందర్నీ లేపి ప్రయాణాలై బయలుదేరే సమయానికి 3:30 గంటలవుతుంది. అందరూ ఒకే బండిలో వెళతారు. రెండో ఒంటెద్దు బండి దొరకలేదు. అనుకున్నట్లుగా ఈ సంభాషణకు అవకాశం దొరకదు. అమ్మ బండిలో తొట్లో కూర్చుని, తాతగారు నేను బండి తొట్లో కూర్చోనా? చిదంబరరావు గారు, కూర్చోనా అని అడుగుతావేమమ్మా? అమ్మ, కూర్చోలేదు తాతగారు, అటు గుండా ఎక్కాను. మీకు కూర్చున్నట్టుగా కనపడుతున్నానా? పొట్టిదానివి గాదు, జల్లకు తక్కువగా భూమికి జానెడు ఎత్తున ఉంటావు. అమ్మ, భూమికి జానెడెత్తున లోపలగానా పైగానా? చిదంబరం, లోపల ఎట్లా ఉంటావమ్మా? పైనే. అమ్మ, భూమి మీద జానెడెత్తు అనలేదుగా, భూమికి జానెడెత్తు అన్నారు. నా మీద భూమి ఉన్నట్టుగా ఉంది మీ మాట. చిదంబరరావు గారు, ప్రతి అక్షరంలో నుంచి అర్థం తీస్తావమ్మా. అమ్మ, వ్యర్థమైన అర్థాలు కావు గదా నేను తీసేవి తాతగారు. చిదంబరం గారు, నీ మాట ఏదీ వ్యర్థం కాదమ్మా, అంతా సార్థకం. అమ్మ, ఎవరికి సార్థకం అంటారు? సాధకులకా? అయినా నా దృష్టిలో సాధకులే లేరు. చిదంబరం, సామానంతా సర్దటం అయ్యింది. సరిగా కూర్చో అమ్మ. అందరూ ఎక్కారు. అమ్మ, నేను బండి నడిపేవాడుగా కూర్చునేదా? చిదంబరం, బండే నడపటం కాదు, అంతా నడుపుతావు. అమ్మ, నడిపేవాడిని బట్టి అంతా నడుస్తుందా తాతగారు? ఈ మాట అంటూ ఉండగానే నల్లకాసిం వచ్చి బండి కదిలిస్తాడు. ఒక ఎద్దు తొందరగా కదులుతుంది, ఒక ఎద్దు కదలదు. గట్టిగా కొట్టగానే దెబ్బతిన్న ఎద్దు త్వరగా కదులుతుంది, రెండవది తగ్గుతుంది. అది కదిలిన తర్వాత త్వరగా రెండవ ఎద్దు కదలలేకపోతుంది. అమ్మ, తాతగారు నా దగ్గరగా కూర్చుంటే చాలా సంగతులు అడగాలే. తొట్లో కూర్చుంటారు. చిదంబరం, తోలేవాడు కూర్చోవద్దా అమ్మా? అమ్మ, వాడికి చోటున్నది. కాసిం, అక్కర్లేదు, నేను ఎడ్ల తాళ్లు పట్టుకుని నడుస్తాను. అమ్మ, తాతగారు కాసిం అన్నమాట వినపడ్డదా? చిదంబరం, నడవలేడమ్మా అంతసేపు. అమ్మ, తాళ్లు పుచ్చుకుని నడిపించగలవాడు నడవలేకపోవటం ఏమిటి? చిదంబరం, దొప్పలపూడి దాటిన తర్వాత ఎక్కుతాలే. దొప్పలపూడి ఊరు దాటగానే బండి బోల్తా పడుతుంది. ఎవరికి దెబ్బలు తగలకుండానే కాసిం కాపాడుతాడు. అన్నీ సర్దుకుని మరల బండి ఎక్కిన తర్వాత, అమ్మ, తాతగారు మనం బండిలో అన్ని సంగతులు మాట్లాడుకుందాం అనుకున్నాం కాదు? తాత, ఇంకా పొన్నూరు చాలా దూరం ఉందిగా, మాట్లాడుకుందాం. అయినా ఈ బండి బోల్తా పడి ఎవరికి దెబ్బలు తగలకుండా ఉండి ఒడ్డున పడటానికి ఎవరున్నారో ఇందులో అదృష్టవంతులు. అమ్మ, పడటానికి ఏ అదృష్టవంతులున్నారో? రెండిటికీ ఒకళ్ళేనా? పడటానికి, పడకుండా ఉండడానికి, పడ్డా దెబ్బలు తగలకుండా ఉండటానికి మూడిటికి కారణం ఒకటేగా. రామచంద్రపురం రోడ్డుకు తిన్నగా వచ్చినాక ఎడ్లు రెండు బండి నడుస్తూ ఉన్నది పొడుచుకుంటాయి. బండి కదిలి కాడితాళ్లు తెగి సుడిబడుతుంది. అమ్మ పైతొట్టిలో నుంచి కిందకి దూకుతుంది. ఆ దూకే సమయంలో పడిపోయినట్టుగా కనపడుతుంది అందరికీ. అమ్మో, బిడ్డ పడ్డదని బండిలోని వారంతా అనుకుంటూ ఉండగా వారు కూడా వెనకకు పడిపోతారు. అమ్మ నవ్వుతూ వెనకకు వచ్చి, నేను ముందు పడ్డాను, మీరు వెనక పడ్డారు. ముందు నే పడ్డాను, నా వెనుక మీరు పడ్డారు. నే చిన్నమ్మాయను ముందు పడ్డాను, పెద్దవారంతా నా వెంట పడ్డారు. చిదంబరం, ఎన్ని అర్థాలుగా అన్నావమ్మా. అందరూ బండి
పడి లేచి సర్దుకుంటూ ఉండగా తాతగారు అంటారు, అందరికీ కొద్దిగా దెబ్బలు తగులుతాయి, అమ్మకు తాతయ్యకు దెబ్బలు తగలవు. అమ్మ, అర్థాల కోసం అనలేదు, జరుగుతున్నవి అంటున్నా. వెంకట సుబ్బయ్య గారు, అర్థాల కోసం అనలేదు, సరే జరుగుతున్నది. సరాసరి చెబితే సరిపోదు, ఇన్ని రకాలుగా ఎందుకు? ఇంతకు ఏమిటిరా చిదంబరం అమ్మాయి అనేది? చిదంబరం, చాలా ఉన్నది అర్థం, ఇప్పుడప్పుడే తేలేటట్టుగా లేదు. ఎప్పుడో ఇంటికెళ్ళిన తర్వాత కూర్చోబెట్టుకుని తీరిగ్గా చాలా ఉన్నాయి ఈ బుడ్డమ్మాయి అడగవలసినవి. బండి కదులుతుంది. అమ్మ, చిదంబరరావు తాతగారు తొట్లో కూర్చుని ఉంటారు. అమ్మ, తాతగారు మీరు ఇప్పుడు తెనాలి తాతగారితో ఏమిటి అన్నది? చిదంబరం, పట్టుకున్నా పీక. అమ్మ, నేనేం పట్టుకోవాలా, మీరే అన్నారు ఇంటికెళ్ళిందాకా పీక ఎత్తవద్దని. చిదంబరం, ఏదీ చెప్పకుండా తప్పుకోటానికా ఈ ఎత్తు? అమ్మ, అందుకే రెండెద్దులు ఈ ఎత్తు ఎత్తినై. ఇంతకు అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. మహావాక్యం. చిదంబరం పకా పకా నవ్వి, అన్నయ్య విన్నావా? వెంకట సుబ్బయ్య, ఏమిటి వినపడలేదు నాయన. వెంకట సుబ్బయ్య గారు అన్న మాట మరిడమ్మ గారు అన్నట్టుగా వినపడుతుంది. మరిడమ్మ తాతమ్మను ఉద్దేశించి, అన్నయ్య నిద్రపోతున్నాడా? పలకలేదు పిన్ని అని అంటారు. వెంకట సుబ్బయ్య తాతగారు, పలికింది నేనేరా అంటారు. దాని గురించి ఇరువురు 10 నిమిషాలు తర్జన చేసుకుంటారు. ఇంతలో మరిడమ్మ గారు, నేను కాదు నాయనా అంటుంది. అమ్మ, ఇందాకటి నుంచి అరుచుకున్నారు గాని దేనిని బట్టి మీకే అనుమానం వచ్చిందో చెప్పండి తాతగారు. చిదంబరం, గొంతును బట్టి. అమ్మ, గొంతు మీ కంటికి కనపడలేదుగా. చిదంబరం, ధ్వనిని బట్టి. అమ్మ, ధ్వని కూడా కాదు, నిజం చెప్పండి. చిదంబరం, పోనీ నేను చెప్పినవి చాలటం లేదుగా, నీవు చెప్పమ్మా. అమ్మ, మీరు నాకు చాలేటట్టు చెప్పకపోవటం కాదు, చిన్నపిల్లకు నిజం చెప్పటం ఏమిటిలే అని. చిదంబరం, పోనీ నిజం నీవే చెప్పమ్మా. అమ్మ, తాతగారు మిమ్మల్ని ఏమిరా అనేవారు. ఏమి నాయనా అని తాతమ్మ అనేది. తాతగారు మర్చిపోయి పొరపాటున నాయనా అంటే అది విని మాటను బట్టి మోసపోయి తాతమ్మ అనుకున్నారు. పలికింది తాతగారే, గొంతులో ఉండే ధ్వని కూడా కాదు మీ అనుమానం. ఏదో ఆలోచించేటప్పుడు ఆలోచనలో ఈ మాటను గుర్తించింది భావమైంది గాని శబ్దం కాల. అప్పుడు శబ్దానికి కూడా ఆధారం భావమే అయింది. వెంకట సుబ్బయ్య, ఏమిటో మహారాణి గారు తీర్మానం చేస్తున్నారే. అమ్మ, నేను మహారాణిని కాదు తాతగారు, సర్వసృష్టికారిణిని. చిదంబరం, బండి ఆపు కాసిం, మళ్ళీ అనమ్మ. అమ్మ, అవసరం కలగలేదుగా. చిదంబరం, ఇందాక భూమి తల్లి అన్నావు, ఆమె అన్నింటికీ ఆధారం అన్నావు, ఇప్పుడు సర్వానికి నేనే ఆధారం అన్నావు. అమ్మ, సర్వానికి సర్వము ఆధారమే. మహావాక్యం. బండి పొన్నూరు సమీపిస్తుంది. చిదంబరం, మొత్తం మీద నీవన్నట్టుగా మాట్లాడాలనుకున్నవి ఏమీ జరగలేదు. అమ్మ, తాతగారు నాకు మరలా మన్నావు పోదామని ఉంది. చిదంబరం, బాపట్ల పోయి 4 రోజులుండి వద్దాములే. వెంకట సుబ్బయ్య గారు, మేము ఇటు నుంచి అటు తెనాలి వెళతాం, మీరు బాపట్ల వెళ్ళండి, వస్తే అమ్మాయిని తీసుకెళ్తాం. అమ్మ, మన్నవలో అనుకున్న మాటలు మరపు వచ్చినయ్యా, బాపట్ల వెళదామని అనుకుంటిరిగా అందరూ. వెంకట సుబ్బయ్య గారు, మరుపు కాదమ్మా, పరిస్థితులు అట్లా ఉన్నాయి. అమ్మ, అందరం కలిసి బాపట్ల పోదాం, 4 రోజులు ఉన్న తరువాత నేను తెనాలి వస్తా. వెంకట సుబ్బయ్య గారు, అయితే తప్పకుండా పోదాం. అమ్మ, అప్పుడేమవుతాయి ఆ పరిస్థితులు? వెంకట, ఏమైతే నీకెందుకు, తప్పకుండా వస్తా, నీవు వస్తానంటే. అమ్మ, అప్పటికి నా పరిస్థితులు ఎట్లా ఉంటాయో. వెంకట, నీకు కూడా పరిస్థితులున్నాయి. అమ్మ, పరిస్థితులు అందరికీ ఒకటిగానే ఉంటాయి. వెంకట, నీవు వస్తానంటేనే వస్తాము. అమ్మ, మీరు వస్తే నాకు వీలుగా ఉంటే వస్తా. వెంకట, మీ నాన్న బలవంతముగా తీసుకెళ్ళమని చెప్పారు. అమ్మ, ఆ సంగతి నాకు చెప్పేదేముంది, అది మీ బలం మీద ఆధారపడి ఉంది, ఎవరి బలం కొద్దీ వాళ్ళు చూసుకోవచ్చు. వెంకట, ఇంత మేము తీసుకెళితే చెప్పకుండా వస్తావా? అమ్మ, మీరు ఎంతగా తీసుకువెళితే అంటే బలాత్కారంగా, తీరుగా, అంతే రావలసిన రీతిగా వస్తా. జానకమ్మ, ఎందుకు, లాభం లేదు, దానికి ఇంత ఇష్టం లేనిది ఎందుకు, ఇంతమంది మనవరాళ్ళు ఉండగా ఏమబ్బా అది రాకపోతే. అమ్మ, అందుకనే రాను. చిదంబరం, ఎందుకని? అమ్మ, ఎందరో ఉన్నారుగా. చిదంబరరావు గారు వదిన గారిని నిర్దేశించి, ఆమెకు మాట్లాడటం చేతకాదు. అమ్మ, మాట్లాడడం చేతకాక మాట్లాడితే బాధ లేదు. చిదంబరం, నీకు ఎప్పుడూ బాధ లేదులే అమ్మా. అమ్మ, ఈ మాట నాకు ఆశీర్వచనంగా ఉండాలి, భరించలేని స్థితి అంటూ నాకు రాకూడదు. చిదంబరం, అనిర్వచనీయమైన శక్తి గలదానికి నా ఆశీర్వచనం ఎందుకమ్మా? అమ్మ, నిర్వచనాలతో ఉన్నాను కనుక. చిదంబరం చప్పున అమ్మను తొడ మీద పడుకోబెట్టుకుని, ఏమి పిల్లవమ్మా, పులి పిల్లవు. అమ్మ,
మీకు పులి అంటే భయం లేదా? అయినా నేను పులి పిల్లనైనాడు నానాడు మీరు పెద్ద పులా? గంగరాజు పున్నయ్య గారు తల్లి లేని తల్లి అన్నారు. మీరు పులి పిల్ల అన్నారు. చదువుకున్న సంస్కారానికి జ్ఞానానికి ఇంత తేడా ఉంటుంది. చిదంబరం: అయితే నేను ఏమంటే బాగుండేదమ్మా? అమ్మ: నేను ఏదనమంటే అది అంటారా? మీరు తోచింది అంటారా? తొలి మీ నోట ఏది పలికిస్తే అది పలుకుతారు. చిదంబరం: నాదేముందంటే నాదేముందనా? తొలి నేనేనన్నావుగా, ఆ తొలే నీ ముందుగానే ఉందనా నీ అర్థం? బండి స్టేషన్లోకి వస్తుంది. అందరూ బాపట్లకు టికెట్లు తీసుకుని రైలు ఎక్కుతారు.